హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. నేను మీ హర్లీలా. ఫ్రెండ్స్, ఏపీ టెట్ 2024 శిశు వికాసము మరియు పెడగోజీ సైకాలజీ సిలబస్లో భాగంగా సిగ్మండ్ ఫ్రాయిడ్ మనోవిశ్లేషణ సిద్ధాంతము మరియు మనోలైంగిక వికాస సిద్ధాంతములను గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ వాచింగ్. సిగ్మండ్ ఫ్రాయిడ్ మనోవిశ్లేషణ సిద్ధాంతం. ఈ సిద్ధాంతం వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని సమగ్రంగా వివరించిన నిర్మితి సిద్ధాంతాలలో ఒకటి. అంటే ఇది వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని సమగ్రంగా వివరించిన ఈ నిర్మితి సిద్ధాంతాలలో ఒకటే ఈ మనోవిశ్లేషణ సిద్ధాంతం. అచేతన మనస్సుకు ప్రాధాన్యతనిస్తూ వివరించిన సిద్ధాంతం. అయితే దీనిలో ఎక్కువగా దేనికి ప్రాధాన్యతనిచ్చారు? అచేతన మనస్సుకు ప్రాధాన్యతనిచ్చారు. మనోవిశ్లేషణ సిద్ధాంతాన్ని మనోలైంగిక వికాస సిద్ధాంతమును ప్రతిపాదించిన వారు సిగ్మండ్ ఫ్రాయిడ్, ఆస్ట్రియా దేశానికి చెందిన వ్యక్తి. మనోవిశ్లేషణ సిద్ధాంతాన్ని, మనోలైంగిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు సిగ్మండ్ ఫ్రాయిడ్, ఆస్ట్రియా దేశానికి చెందిన వ్యక్తి. వీరు ప్యారిస్ పట్టణంలో ప్రముఖ మానసిక వైద్య నిపుణులు. ఈయన ప్యారిస్ పట్టణంలో ప్రముఖ మానసిక వైద్య నిపుణులు. మానసిక రుగ్మతలకు కారణాలు తెలుసుకోవడంలో 3 రకాల పద్ధతులను ఉపయోగించేవారు. స్వప్న విశ్లేషణ, స్వేచ్ఛా సంసర్గము, సమ్మోహనము. స్వప్న విశ్లేషణ అంటే డ్రీమ్ అనాలిసిస్, స్వేచ్ఛా సంసర్గం అంటే ఫ్రీ అసోసియేషన్, సమ్మోహనము అంటే హిప్నోసిస్ అన్నమాట. మానవ మేధస్సులోని విషయాలు పూర్వ ప్రక్రియల యొక్క వ్యక్తీకరణయే కళ అని పేర్కొన్నవారు ఎవరంటే సిగ్మండ్ ఫ్రాయిడ్. మానవ మేధస్సులోని విషయాలు పూర్వ ప్రక్రియల యొక్క వ్యక్తీకరణనే కళ, డ్రీమ్ అని పేర్కొన్నవారు సిగ్మండ్ ఫ్రాయిడ్. మానవ మేధస్సులోని విషయాలు పూర్వ ప్రక్రియల యొక్క వ్యక్తీకరణయే కళ అనే విషయాన్ని పేర్కొన్నవారు సిగ్మండ్ ఫ్రాయిడ్. అయితే ఇక్కడ సిగ్మండ్ ఫ్రాయిడ్ గురించి ఇవ్వడం జరిగింది. ఆస్ట్రియాకు చెందిన సిగ్మండ్ ఫ్రాయిడ్ 1856 నుంచి 1939 కాలానికి చెందినవారు. మనోవిశ్లేషణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. హిస్టీరియా వ్యాధి చికిత్స చేయడానికి సమ్మోహన పద్ధతిని మొట్టమొదట అవలంబించారు ఫ్రాయిడ్. హిస్టీరియా వ్యాధికి చికిత్స చేయడంలో హిప్నోసిస్ అనే పద్ధతిని మొట్టమొదట అవలంబించారు ఫ్రాయిడ్. అయితే హిప్నోసిస్ పద్ధతిపై క్రమంగా ఇతనికి నమ్మకం తగ్గడం, రుగ్మతకు కారణాలను అన్వేషించే క్రమంలో మనోవిశ్లేషణ సిద్ధాంతాన్ని, సైకో ఎనలైటికల్ థియరీని రూపొందించారు. ఇక్కడ ఈయనేంటి, హిస్టీరియా వ్యాధి చికిత్స చేయడానికి ఒక పద్ధతిని అవలంబించారు, సమ్మోహన పద్ధతిని. అయితే హిప్నోసిస్ పద్ధతిపై క్రమంగా ఇతనికి నమ్మకం తగ్గడం, రుగ్మతకు కారణాలను అన్వేషించే క్రమంలో మనోవిశ్లేషణ సిద్ధాంతాన్ని రూపొందించారు. ఈ సిద్ధాంతం మానసిక వ్యాధులకు చికిత్స చేసే ఒక పద్ధతిగా ఏర్పడినప్పటికీ మూర్తిమత్వాన్ని నిర్ణయించే సిద్ధాంతంగా రూపాంతరం చెందింది. అయితే ఫస్ట్ ఈ మనోవిశ్లేషణ సిద్ధాంతం దేనికి ఉపయోగించేవారు? మానసిక వ్యాధులకు చికిత్స చేసే ఒక పద్ధతిగా ఏర్పడింది, కానీ మూర్తిమత్వాన్ని నిర్ణయించే సిద్ధాంతంగా కూడా మారిందనమాట, రూపాంతరం చెందింది. మనోవిశ్లేషణ సిద్ధాంతం అచేతన ప్రేరణ ద్వారా ప్రవర్తనను, తద్వారా మూర్తిమత్వాన్ని వివరిస్తుంది. ఇక్కడ మనం అచేతన మనస్సునే అన్నాం కదా, అచేతన ప్రేరణ అనమాట. అచేతన ప్రేరణ ద్వారా ప్రవర్తనను, తద్వారా మూర్తిమత్వాన్ని వివరిస్తుంది. మనోవిశ్లేషణ మరియు మనోలైంగిక వికాస సిద్ధాంతాలని ఏం సిద్ధాంతాలు అంటారు? ఫ్రాయిడియన్ సిద్ధాంతాలు లేదా ఫ్రాయిడియన్ సైకాలజీ అని కూడా అంటారు. నెక్స్ట్, అచేతనంలో దమనం చేయబడ్డ అంశములకు వ్యక్తికి వచ్చే కళలకు గల సంబంధమును వివరిస్తూ వీరు రచించిన ప్రముఖ గ్రంథమే ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్, కళల విశ్లేషణ లేదా స్వప్న విశ్లేషణ. అచేతనంలో దమనం చేయబడ్డ అంశములకు వ్యక్తికి వచ్చే కళలకు గల సంబంధమును వివరిస్తూ వీరు రచించిన ప్రముఖ గ్రంథమే ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్, కళల విశ్లేషణ లేదా స్వప్న విశ్లేషణ. వీరు రక్షక తంత్రంలోనే భావనని కూడా మొదటగా ప్రవేశపెట్టారు. మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టారు. రక్షక తంత్రాన్ని కూడా ఫ్రాయిడే ప్రవేశపెట్టారు. నెక్స్ట్, వీరు వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని అచేతన ప్రక్రియల ద్వారా అంచనా వేయవచ్చునని చెప్పిన మొదటి వ్యక్తిగా
గుర్తింపు పొందారు. వీరు వ్యక్తి యొక్క మూర్తిమత్వమును అచేతన ప్రక్రియ ద్వారా అంచనా వేయవచ్చు. వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని అచేతన ప్రక్రియల ద్వారా అంచనా వేయవచ్చును అని చెప్పింది ఎవరంటే మొదటగా సిగ్మండ్ ఫ్రాయిడ్. ప్రతి వ్యక్తిలో 2 సహజాతాలు ఉంటాయి. అవి ఏంటి? ఎరాస్ థేనాటాస్ 2 సహజాతాలు ఉంటాయి అన్నమాట. ఎరాస్ అంటే సహజాతం వల్ల ప్రేమ, అనురాగం, ఇతరులకు మంచి చేయాలి అనే స్వభావం. థేనాటాస్ అనేది వినాశకరమైన విషయాలకు, ఇతరులకు హాని చేయాలనే స్వభావానికి దారితీస్తుంది అని పేర్కొన్నవారు సిగ్మండ్ ఫ్రాయిడ్. ప్రతి వ్యక్తిలోనూ 2 సహజాతాలు ఉంటాయన్నమాట. అవేంటి? ఎరాస్, థేనాటాస్. ఎరాస్ అంటే ఏంటి? ప్రేమ, అనురాగము, ఇతరులకి మంచి చేయాలి అనే స్వభావం ఎరాస్ అనమాట. థేనాటాస్ అంటే వినాశకరమైన విషయాలకు, ఇతరులకు హాని చేయాలనే స్వభావానికి దారితీస్తుంది అని సిగ్మండ్ ఫ్రాయిడ్ పేర్కొన్నారు. మనోవిశ్లేషణ సిద్ధాంతము వ్యక్తి యొక్క మూర్తిమత్వమును సమగ్రంగా వివరించిన సిద్ధాంతం. ఈ మనోవిశ్లేషణ సిద్ధాంతము వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని సమగ్రంగా వివరించిన సిద్ధాంతం. ఫ్రాయిడ్ ప్రకారం ప్రతి వ్యక్తి మూర్తిమత్వంలో ప్రధానంగా 3 అంశాలు ఉంటాయి. ప్రధానంగా 3 అంశాలు ఉంటాయి. అవేంటి? మూర్తిమత్వ నిర్మాణము, మూర్తిమత్వ గతిశీలత, మనోలైంగిక దశలు అనే 3 ప్రధాన అంశాలు ఉంటాయన్నమాట. మూర్తిమత్వ నిర్మాణము, మూర్తిమత్వ గతిశీలత, మనోలైంగిక దశలు. ఫ్రాయిడ్ ప్రకారం ప్రతి వ్యక్తి మూర్తిమత్వంలో ప్రధానంగా 3 దశలు ఉంటాయి. మూర్తిమత్వ నిర్మాణము, మూర్తిమత్వ గతిశీలత, మనోలైంగిక దశలు అనే 3 దశలు ఉంటాయి. మళ్ళీ మూర్తిమత్వ నిర్మాణంలో 3 అంశాలు ఉంటాయి. మూర్తిమత్వ గతిశీలతలో 3 అంశాలు ఉంటాయి. మనోలైంగిక దశలో 5 దశలు ఉంటాయి. మూర్తిమత్వ నిర్మాణం ఏంటి? మూర్తిమత్వ నిర్మాణంలో ఉన్న అంశాలు ఏంటి? ఇడ్, ఈగో, సూపర్ ఈగో. ఇడ్ అంటే అచిత్తు, ఈగో అంటే అహము, సూపర్ ఈగో అంటే అద్యహం. మూర్తిమత్వ నిర్మాణంలో 3 అంశాలు ఉంటాయి. ఇడ్, ఈగో, సూపర్ ఈగో. ఇడ్ని అచిత్తు అంటారు, ఈగోని అహం అంటారు, సూపర్ ఈగోని అద్యహం అంటారు. మూర్తిమత్వ గతిశీలతలో 3 అంశాలు ఉంటాయి. చేతనము, ఉపచేతనము, అచేతనం అనే 3 అంశాలు ఉంటాయి. మనోలైంగిక దశలలో మౌఖిక దశ, ఆసన దశ, శిష్ణ దశ, గుప్త దశ, జననాంగ దశ అనే 3 దశలు ఉంటాయి. మౌఖిక దశ పుట్టినప్పటి నుంచి 1 సంవత్సరం ఉంటుంది. ఆసన దశ 2 నుంచి 3 సంవత్సరాల కాలం ఉంటుంది. శిష్ణ దశ 3 నుంచి 5 సంవత్సరాల కాలం ఉంటుంది. గుప్త దశ 5 నుంచి 11 సంవత్సరాల కాలం ఉంటుంది. జననాంగ దశ 11 సంవత్సరాల పైన ఉంటుంది. మూర్తిమత్వ నిర్మాణము ప్రతి వ్యక్తి యొక్క మూర్తిమత్వము 3 అంశాలతో నిర్మితమై ఉంటుంది. ఫస్ట్ మనం చూసుకున్నాం కదా ఈ మూర్తిమత్వ నిర్మాణంలో 3 అంశాలు ఉంటాయని. దాని గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకుందాం అనమాట. ప్రతి వ్యక్తి యొక్క మూర్తిమత్వము 3 అంశాలతో నిర్మితమై ఉంటుంది అని ఫ్రాయిడ్ భావించారు. మూర్తిమత్వ నిర్మాణంలో 3 అంశాలు ఉంటాయి. అవేంటి? ఇడ్ అచిత్తు, రెండవది ఈగో అహం, సూపర్ ఈగో అంటే అద్యహం. ఇడ్ ఏం తెలియజేస్తుంది? వ్యక్తిలోని చెడు ప్రవృత్తి, జంతు ప్రవృత్తిని గురించి తెలియజేస్తుంది. ఇడ్ లేదా అచిత్తు అనేది వ్యక్తిలోని చెడు ప్రవృత్తి లేదా జంతు ప్రవృత్తిని గురించి తెలియజేస్తుంది. ఈగో లేదా అహం అనేది వాస్తవ పరిస్థితుల దృష్ట్యా నిర్ణయం తీసుకునే కార్యనిర్వాహకుడి గురించి తెలియజేస్తుంది. ఇడ్ అంటే వాస్తవ పరిస్థితుల దృష్ట్యా నిర్ణయం తీసుకునే కార్యనిర్వాహకుడిగా ఉంటాడనమాట వ్యక్తి ఈగోలో. నెక్స్ట్ సూపర్ ఈగోలో నైతికంగా నడవమని వ్యక్తిని హెచ్చరించే అంతరాత్మ మరియు కార్యపర్యవేక్షకుడిగా ఉంటుందన్నమాట. సూపర్ ఈగో అనేది నైతికంగా నడవమని వ్యక్తిని హెచ్చరించే అంతరాత్మ మరియు కార్యపర్యవేక్షకుడిగా ఉంటుంది. నెక్స్ట్ ఇడ్ అచిత్తు ప్రతి శిశువుకి పుట్టుకతోనే వచ్చే సహజ సిద్ధమైన జంతు ప్రవృత్తినే ఇడ్ అంటాం. ఇది పూర్తిగా జీవ సంబంధమైనది. ఇది ఆనంద సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది. అచిత్తు అనేది ప్రాథమిక చింతన అంటే మొదటి ఆలోచన అనమాట. మొదటి ఆలోచన ప్రక్రియ ద్వారా పనిచేస్తుంది. తన కోరికను తీర్చుకోలేనప్పుడు కుంటనాలు ఏర్పడి మానసిక ప్రతిమలను ఏర్పరచుకుని తన కోరికలను తీర్చుకుంటుంది. దీనినే ఇష్టశుద్ధి అంటారు. ఆనందాన్ని, సుఖాన్ని అనైతికంగానైనా పొందమని ప్రోత్సహిస్తుంది. తప్పు ఒప్పులు తెలియనిది, నియమ నిబంధనలు పాటించనిది, మొరటైనది మరియు యుక్తాయుక్త విచక్షణ లేనిది, ఆనందము, సంతోషము, తృప్తి ప్రధానంగా భావించేది, జంతువాంఛలకు నిలయమైనది, వ్యక్తిలోని దౌర్జన్యశీలి, దుర్మార్గ ప్రవర్తన, రాక్షస ప్రవృత్తి. ఇక్కడ చూసినట్లయితే ఇడ్ అచిత్ అనేది
ప్రతి శిశువుకి పుట్టుకతోనే వచ్చే సహజ సిద్ధమైన జంతు ప్రవృత్తి. ఇది పూర్తిగా జీవ సంబంధమైనది. ఇది ఆనంద సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది. అచిత్తు అనేది ప్రాథమిక చింతన మొదటి ఆలోచన ప్రక్రియ ద్వారా పనిచేస్తుంది. తన కోరికను తీర్చుకోలేనప్పుడు కుంటనాలు ఏర్పడి మానసిక ప్రతిమలను ఏర్పరచుకొని తన కోరికలను తీర్చుకుంటుంది. దీనినే ఇష్టశుద్ధి అంటారు. ఆనందాన్ని, సుఖాన్ని అనైతికంగానైనా పొందమని ప్రోత్సహిస్తుంది. తప్పొప్పులు ఉండవన్నమాట. దీనికి తప్పు తెలియదు, ఒప్పు తెలియదు. ఇడ్ అనేది అంటే ఫస్ట్ వచ్చే ఆలోచన అనమాట. నియమ నిబంధనల్ని పాటించనిది. నిబంధనలు ఉండవు. ఒక నీతి ఉండదు, న్యాయం ఉండదు. మొరటైనది, యుక్తాయుక్త విచక్షణ లేనిది. అంటే ఇడ్లో మనిషి అలా ఆలోచిస్తాడనమాట. ఆనందము, సంతోషము, తృప్తి ప్రధానంగా భావించేది. ఎదుటివారికి కష్టమైనా సరే నీ సంతృప్తి, నీ సంతోషము, నీ సుఖము నీకు చాలు అని ఆలోచిస్తుంది అనమాట. ఇటువంటి ఆలోచన ఇడ్ అనేది జంతువాంఛలకి నిలయమైనది. వ్యక్తిలోని దౌర్జన్యశీలి, దుర్మార్గ ప్రవర్తన, రాక్షస ప్రవృత్తి. అచిత్ అనేది ఏంటి? మనకి అత్యంత ప్రాథమిక కోరికలన్నింటికి మూలమైన వ్యక్తిత్వ విభాగం. మనకి ప్రాథమిక కోరికలన్నీ ఈ అచిత్తులో ఉంటాయన్నమాట. పుట్టుకతోనే వచ్చే సహజ సిద్ధమైన గుణాలు, జంతు ప్రవృత్తి, దౌర్జన్యం మొదలైన వినాశకరమైన అంశాలని కలిగి ఉంటుంది. నైతిక విలువలు, నియమాలు, తప్పొప్పుల్ని పట్టించుకోదు. అచిత్తు మనిషి యొక్క సహజ ప్రవృత్తి. తృప్తి, అవసరాలని తీర్చుకోవడం మరియు స్వార్థపరమైన భావనలు కలిగి ఉంటుంది. ఎవరి స్వార్థం వాళ్ళదే అనమాట. ఎవరి స్వార్థం గురించి వాళ్ళు ఆలోచించుకుంటారు. మనసులో మెదిలే భావనలను వెంటనే తీర్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. అందుకే ఇది తక్షణ ప్రతిశల సూత్రం లేదా ఆనంద సూత్రంపై పనిచేస్తుంది అంటారు ఫ్రాయిడ్. వ్యక్తిత్వం యొక్క ఈ భాగం పూర్తిగా అచేతన స్థితిలో ఉంటుంది. అన్ని లిబిడియన్ శక్తులకి మూలంగా పనిచేస్తుంది. అయితే మనకి ఈ అచిత్తుకి సంబంధించి ఒక ఉదాహరణ కనుక చూసినట్లయితే మనకి మద్యపానము, ధూమపానము ఆరోగ్యానికి హానికరమని తెలిసి కూడా వాటికి బానిసలు కావడం. అంటే ఇక్కడ మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరమని తెలిసి కూడా అవి తీసుకునే వాళ్ళ మైండ్ ఎలా ఆలోచిస్తుందంటే ఎలా అయినా తక్షణానందం పొందేసి తాగేస్తారు కదా. మద్యపానం కానీ ధూమపానం కానీ తక్షణ ప్రతిఫలం అని చెప్పాలి. ఇది వినాశకారి మరియు విచక్షణ లేనిది. ఆరోగ్యం కంటే ఆనందమే ముఖ్యమని చెప్తుంది అనమాట. నెక్స్ట్ ఈగో. అహం అనేది ఏంటి? శిశువు పొందే సాంఘిక అనుభవాల వలన ఇడ్లో మార్పు చెందే విభాగమే ఈగో. ఇది పరిసర సంబంధమైనది. ఇది వాస్తవిక సూత్రంపై పనిచేస్తుంది. గౌణ చింతన ప్రక్రియ ద్వారా పనిచేస్తుంది. ఇది వాస్తవాలను గ్రహించి సమయానుకూలంగా, సందర్భోచితంగా నిర్ణయాలు తీసుకుంటుంది. వ్యక్తిలో ఇది కార్యనిర్వాహకుడిగా పనిచేస్తుంది. ఇది ఇడ్ యొక్క ఆధిక్యం లేకుండా చూడడానికి ప్రయత్నిస్తుంది. సూపర్ ఈగోని అనుసరించడానికి ప్రయత్నిస్తుంది. ఇడ్ సూపర్ ఈగోల సలహాలను విని విచక్షణతో పరిసర డిమాండ్లకు అనుగుణంగా వాస్తవ నిర్ణయాలు తీసుకుంటుంది. ఇక్కడ ఏంటి? అహం అనేది వాస్తవికతతో వ్యవహరించే వ్యక్తిత్వ భాగం. వాస్తవాలతో వ్యవహరిస్తుంది అనమాట. ఇది ఏ సూత్రం పైన? వాస్తవిక సూత్రంపై పనిచేస్తుంది. శిశువు పొందే సాంఘిక అనుభవాల వల్ల ఇడ్లో మార్పు చెందే విభాగమే ఈగో అనమాట. అంటే ఇడ్ మార్పు చెంది సాంఘిక అనుభవాలను ఇడ్ మార్పు చెంది ఈగోగా మారుతుందన్నమాట. ఇది పరిసర సంబంధమైనది. మనం ఇక్కడ చూసినట్లయితే ఇడ్ అనేది జీవ సంబంధమైనది అనుకున్నాం. ఈగో అనేదేమో పరిసర సంబంధమైనది. వాస్తవిక సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది. ఇది మనకి దీనిలో ఇడ్లో ప్రాథమిక ఆలోచన, ప్రాథమిక చింతన అనుకున్నాం. ఇది ఏమో గౌణ చింతన ప్రక్రియ ద్వారా అంటే ద్వితీయ ఆలోచన అనమాట. ఇది వాస్తవాలను గ్రహించి సమయానుకూలంగా, సందర్భోచితంగా నిర్ణయాలు తీసుకుంటుంది. ఈగో ఏంటి? వాస్తవాల్ని గ్రహించి సమయానుకూలంగా, సందర్భోచితంగా నిర్ణయాలు తీసుకుంటుంది. ఇది వ్యక్తిలో ఇది కార్యనిర్వాహకుడిగా పనిచేస్తుంది. ఇది ఇడ్ యొక్క ఆధిక్యం లేకుండా చూడడానికి ప్రయత్నిస్తుంది. సూపర్ ఈగోని అనుసరించడానికి ఈగో అనేది ప్రయత్నిస్తుంది. ఇడ్ సూపర్ ఈగోల సలహాలను విని విచక్షణతో పరిసర డిమాండ్లకు అనుగుణంగా వాస్తవ నిర్ణయాలు తీసుకుంటుంది. అనుగుణంగా వాస్తవ నిర్ణయాలను తీసుకుంటుంది. ఈగో అనేది ఏమనుకున్నా వాస్తవిక సూత్రంపై ఆధారపడి ఉంటుంది. అనైతిక ఆలోచనలను నియంత్రిస్తుంది.
వాస్తవిక మరియు సురక్షితమైన సామాజికంగా ఆమోదయోగ్యమైన మార్గాల్లో అచిత్ యొక్క డిమాండ్లని సంతృప్తి చేయడంలో సహాయపడుతుంది. అంటే ఇక్కడ మనకేంటి మనకి అందరూ ఆమోదించే సమాజంలో ఆమోదించే యోగ్యంగా నడవమని చెప్తుంది అనమాట. అహం అనేది, ఈగో అనేది వాస్తవాలని గ్రహించి నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది. అహము వాస్తవ సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది. ఆమోదయోగ్యం కాని అచిత్తు కోరికలను అణిచివేస్తూ అధ్యహంను అనుసరించే ప్రయత్నం చేస్తుంది. అంటే ఇక్కడ ఇడ్ అనేది ఏంటి, ఆమోదయోగ్యం కాదు, సమాజంలో ఆమోదయోగ్యం కానీ అంశాలు ఇడ్లో ఉంటాయి కదా. ఇక్కడ అచిత్ ఏం చేస్తుంది, ఇక్కడ సమాజంలో అందరూ నడిచే తీరులో నడవమని చెప్తూ ఉంటుంది. సూపర్ ఈగోకి వెళ్ళమని చెప్తుంది. సూపర్ ఈగోని అనుసరించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇది వ్యక్తిలోని చేతన స్థితికి సంబంధించినది. అదేవిధంగా అహము సామాజిక అనుభవాల ద్వారా ఏర్పడుతుంది. అహం అనేది సామాజిక అనుభవాల ద్వారా ఏర్పడుతుంది. నెక్స్ట్ సూపర్ ఈగో లేదా అధ్యహం. ఇది కోల్బర్గ్ యొక్క ఉత్తర సాంప్రదాయ స్థాయికి చెందినది. సూపర్ ఈగో అనేది కోల్బర్గ్ యొక్క ఉత్తర సాంప్రదాయ స్థాయికి చెందినది. విద్య వలన, ఉపాధ్యాయుల శిక్షణ వలన, సాంఘిక అనుభవాల వలన వ్యక్తిలో అభివృద్ధి చెందే మరొక విభాగమే సూపర్ ఈగో. విద్య వలన, ఉపాధ్యాయుల శిక్షణ వలన, సాంఘిక అనుభవాల వలన వ్యక్తిలో అభివృద్ధి చెందే మరొక విభాగమే సూపర్ ఈగో. ఇది నైతికతా సూత్రంపైన ఆధారపడి ఉంటుంది. ఇది నైతిక సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది. సూపర్ ఈగో అనేది ఇది విశ్వవ్యాప్త నైతిక విలువల్ని అనుసరిస్తుంది. ఇది వ్యక్తిలో కార్యపర్యవేక్షకుడిగా పనిచేస్తుంది, సూపర్వైజర్గా పనిచేస్తుంది. దీనిని మనిషి యొక్క అంతరాత్మ అని చెప్పవచ్చు. ఇది వ్యక్తిలోని నీతి బోధకుడు మరియు సంస్కృతిని, విలువలను పరిరక్షించేది. ఇది మంచి చెడుల తారతమ్యాన్ని గుర్తించి వ్యక్తిని నైతికంగా, క్రమశిక్షణగా ఉండేటట్లు చూడడానికి ప్రయత్నిస్తుంది. ఇది సామాజిక నియమాలను, నిబంధనలను అనుకరిస్తూ బ్రతకమని మనిషిని హెచ్చరిస్తూ ఉంటుంది. ఎప్పుడూ మంచిని ప్రబోధిస్తూ నీతి మార్గంలో నడిపించేందుకు వ్యక్తిని ప్రోత్సహిస్తుంది. ఇది వ్యక్తిలో నీతివంతమైన, ఆదర్శవంతమైన విలువలతో కూడిన ప్రవర్తనని కలిగి ఉండేలాగా వ్యక్తిని తప్పు చేయనప్పుడల్లా హెచ్చరిస్తూ ఉంటుందన్నమాట. ఫ్రాయిడ్ ప్రకారం సూపర్ ఈగో అనేది 5 సంవత్సరాల వయస్సులో ప్రారంభమవుతుంది. ఇది పూర్తిగా నైతిక, సామాజిక విలువలు, ఆదర్శాలతో నిండి ఉంటుందన్నమాట. నైతిక, సామాజిక విలువలు, ఆదర్శాలతో నిండి ఉంటుంది. అధ్యహాన్ని వ్యక్తిలో ఉండే అంతరాత్మగా చెప్పవచ్చు. దీనినే ఆత్మసాక్షి అని మనం సాధారణంగా అంటూ ఉంటాం. మనం తప్పు చేసినప్పుడు అది మనలో నేరం చేశాము అనే భావనను కలిగిస్తుంది. మన కుటుంబం, ముఖ్యంగా తల్లిదండ్రులు మరియు స్నేహితులు, సమాజంలో ఇతరుల నుంచి మనం పొందే నైతిక ప్రమాణాలు, ఆదర్శాలు మనలో విలీనం చేసుకుంటాయి. ఈ విలువలు, ప్రమాణాలు, ఆదర్శాలతో అధ్యహం క్రమంగా బలపడుతుంది. అందుకే ఇది అచిత్తుని వ్యతిరేకిస్తుంది. ఇలాంటి పరిస్థితులలో వ్యక్తిలో సంఘర్షణ ఏర్పడుతుంది. ఇడ్ మరియు సూపర్ ఈగోకి మధ్యవర్తిగా అహం అనేది ఉంటుందన్నమాట. సామర్థ్యాల కారణంగా వ్యక్తి మూర్తిమత్వం ఏర్పడుతుంది అంటారు ఫ్రాయిడ్. సామర్థ్యాల కారణంగా వ్యక్తి యొక్క మూర్తిమత్వం ఏర్పడుతుంది అంటారు ఫ్రాయిడ్. సూపర్ ఈగో ఆదర్శ లేదా నైతిక సూత్రం పైన ఆధారపడి ఉంటుంది. సరి అయిన మూర్తిమత్వ నిర్మాణానికి ఈ అచిత్తు, ఇడ్ అనేది, అహము, ఈగో అనేది, అధ్యహము, సూపర్ ఈగోల మధ్య సమన్వయం ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. మనకి చూసినట్లయితే ఉదాహరణకి పొగ త్రాగాలి, మద్యం సేవించాలి అనే కోరికని సంతృప్తి పరుచుకోవాలనుకున్న అచిత్తు కోరికను ఇడ్ అనేది నియంత్రించడానికి వాస్తవ సూత్రంపై పనిచేస్తున్న అహము పొగ త్రాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరమని తెలియజేస్తుంది. అదేవిధంగా నైతిక సూత్రంపై పనిచేస్తున్న అధ్యహము ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనస్సు ఉంటుందని తెలియజేస్తుంది అనమాట. ఇలాంటి సందర్భంలో అహము శక్తివంతంగా పనిచేస్తున్న వ్యక్తి వాస్తవాన్ని గూర్చి ప్రవర్తించగలడు. మనకి చూసినట్లయితే ఇక్కడ ఈ ఒక్క ఉదాహరణతోటి మనం ఇడ్, ఈగో, సూపర్ ఈగోలను ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఒక ఉదాహరణ చూసినట్లయితే మన మనస్సు ఏం చేస్తుందంటే ఫస్ట్ ఇడ్ కదా,
పొగ త్రాగాలి, మద్యం సేవించాలి అనే కోరికని సంతృప్తిపరచుకోమని మన మనస్సు చెప్తుంది. అదే అచిత్ అనమాట. ఇదేం సూత్రము? ఆనంద సూత్రం. నీకు నువ్వే ఆనందం పొందు, నీకు నువ్వే నీ ఆనందమే నీకు ముఖ్యం, అటువంటి అలా చెప్తుందనమాట ఇడ్ అనేది. అయితే ఇక్కడ మనకి రెండవది ఏంటి? అహం అనేది ఏంటి? వాస్తవం ఏంటి? ఇక్కడ పొగ త్రాగడం, మద్యం సేవించడం అనేది ఆరోగ్యానికి మంచిది కాదు, అది వాస్తవం కదా. పొగ త్రాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం అని ఈగో అనేది తెలియజేస్తుంది అనమాట. ఇప్పుడు ఏం చేస్తుంది సూపర్ ఈగో అనేది? అంటే ఉండే కొద్దీ, తెలుసుకునే కొద్దీ నైతిక సూత్రం పైన ఆధారపడి పనిచేసే అధ్యాయం అనేది ఏం చెప్తుందంటే ఆరోగ్యవంతమైన శరీరంలోనే ఆరోగ్యమైన మనస్సు ఉంటుంది అని తెలియజేస్తుంది. అప్పుడు మనకి ఏం తెలియజేసింది? అహం అనేది ఇక్కడ ఒక శక్తివంతంగా పనిచేసింది అనమాట. అహం ఏం చేసింది? ఆరోగ్యానికి హానికరం, పొగ త్రాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం అని అహం తెలియజేసింది మనకి. ఒక పనిని ఏ విధంగానైనా పూర్తి చేయమని ఒత్తిడి చేయనది ఇడ్ కాగా, ఆ పనిని నైతికంగా పూర్తి చేయమని హెచ్చరించేది సూపర్ ఈగో. కానీ అంతిమంగా ఆ పనిని వాస్తవంగా ఎలా పూర్తి చేయాలో నిర్ణయం తీసుకునేది మాత్రం ఈగోనే. ఇక్కడ చూసినట్లయితే ఒక పనిని ఏ విధంగానైనా పూర్తి చేయమని ఒత్తిడి చేయనది ఇడ్. ఒక పనిని ఏ విధంగానైనా పూర్తి చెయ్యి, నీ సంతోషమే నీకు ముఖ్యమని తెలియజేసేది ఇడ్. అయితే ఆ పని పూర్తి చేయడంలో న్యాయంగా ఉండు, నీతిగా ఉండు అని చెప్పేది సూపర్ ఈగో. కానీ ఇక్కడ మనకి వాస్తవం ఏంటి? వాస్తవంగా ఉండమని చెప్తుందనమాట. వాస్తవంగా ఎలా పూర్తి చేయాలో నిర్ణయం తీసుకోమనేది చెప్పేది మాత్రం ఈగో అనమాట. ఈగో వైఫల్యం చెందితే ఇడ్ను అనుసరిస్తూ వ్యక్తి చెడ్డ పనులు చేస్తూ ఉంటాడు. ఒకవేళ ఈగో అనేది వైఫల్యం చెందితే ఇడ్ను అనుసరిస్తూ వ్యక్తి చెడ్డ పనులు చేస్తూ ఉంటాడు. ఈగో నాణ్యమైనది అయితే సూపర్ ఈగోను అనుసరిస్తూ పనులను నైతికంగా పూర్తి చేసుకుంటాడు. అనగా ఈగో యొక్క నాణ్యత మీదనే వ్యక్తి యొక్క మూర్తిమత్వం ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ మనకి ప్రాథమిక ఆలోచన చెడ్డ పని చేసైనా సరే నీ సంతోషమే నీకు ముఖ్యం అని తెలియజేస్తుంది. అక్కడి నుంచి మళ్ళీ రెండో స్టెప్ ఏంటి? ఈగోలోకి వెళ్తాడు కదా. ఈగోలో ఇది తప్పు అని తెలుసుకోకుండా ఇది అక్కడ ఈగో దగ్గర రాంగ్ స్టెప్ తీసుకుంటే మాత్రం మనకి ఏమవుతుంది? చెడ్డ పనులు చేస్తూ ఉండిపోతాడనమాట. అదే ఈగోలో సరి అయిన నిర్ణయం తీసుకుని సూపర్ ఈగోకి వెళితే అక్కడ నైతికంగా ఉంటాడు, న్యాయపరంగా నీతిగా బతుకుతాడు. 5 సంవత్సరాలలోపు పిల్లవాడు తప్పు చేస్తున్నాడు అంటే అది పూర్తిగా ఇడ్డు ప్రభావం అవుతుంది. ఒక వ్యక్తి పెద్దవాడైనప్పటికీ కూడా అనైతిక పనులు చేస్తున్నాడంటే అది ఈగో వైఫల్యంగా చెప్పవచ్చు. 5 సంవత్సరాలలోపు పిల్లవాడు తప్పు చేస్తున్నాడంటే అది ఇడ్డు ప్రభావం. కానీ ఇక్కడ పెద్దవాడైనప్పటికీ కూడా అనైతిక పనులు చేస్తున్నాడంటే మాత్రం అది ఈగో వైఫల్యమే. ఎందుకంటే ఇక్కడ ఈగో వైఫల్యం చెందితేనే చెడ్డ పనులు చేస్తారు. అదేవిధంగా పరీక్షలలో కాపీ కొట్టి ఎక్కువ మార్కులు తెచ్చుకోమని విద్యార్థిని ప్రోత్సహించే మూర్తిమత్వ నిర్మాణంలోని అంశము ఇడ్ అచిత్తు. కాపీ కొడదామని విద్యార్థి అనుకున్నప్పుడు కాపీ కొట్టడం తప్పు, అది అనైతిక చర్య, పట్టుబడితే అది నీ ప్రవర్తనకు మచ్చగా నిలిచిపోతుంది అని విద్యార్థిని హెచ్చరించే మూర్తిమత్వ నిర్మాణంలోని అంశము సూపర్ ఈగో. పరీక్షలు రాయినప్పుడు వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా కాఫీ కొట్టి రాయడమా, కాఫీ కొట్టకుండా రాయడమా అని నిర్ణయం తీసుకునే మూర్తిమత్వ నిర్మాణంలోని అంశము ఈగో అహం. అక్కడ సందర్భాన్ని బట్టి నిర్ణయం తీసుకునేదేమో ఈగో అనమాట. ఇక్కడ న్యాయంగా ఉండి పట్టుబడితే అది నీ ప్రవర్తనకి మచ్చగా నిలిచిపోతుంది అని విద్యార్థిని హెచ్చరించేదేమో సూపర్ ఈగో అనమాట. ఇప్పటి వరకు మనం మూర్తిమత్వ నిర్మాణంలోని అంశాలైన ఇడ్, ఈగో, సూపర్ ఈగోలను గురించి డిస్కస్ చేసాం. ఇప్పుడు మూర్తిమత్వ గతిశీలతను గురించి డిస్కస్ చేద్దాం. మూర్తిమత్వ గతిశీలతలో చేతనము, ఉపచేతనము, అచేతనము అనే 3 అంశాలు ఉంటాయి. అయితే మూర్తిమత్వ గతిశీలత వ్యక్తి యొక్క మూర్తిమత్వ లక్షణాలు సంపూర్ణ ప్రవర్తన స్థిరంగా ఉండక వ్యక్తి పెద్దవాడయ్యే కొలది మారుతూ ఉంటాయి. వ్యక్తి యొక్క మూర్తిమత్వ లక్షణాలు లేదా సంపూర్ణ ప్రవర్తన అనేది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది, స్థిరంగా ఉండదు. వ్యక్తి పెద్దవాడయ్యే కొలది మారుతూ ఉంటాయి. దీనికి కారణం ఫ్రాయిడ్ ప్రకారం 3 అంశాలు. ఇలా మార్పు అనేది ఎందుకు చెందుతుంది? దీనికి కారణం ఏంటంటే 3 అంశాలు అన్నమాట. అవి చేతన అనుభవాలు, ఉపచేతన అనుభవాలు, అచేతన అనుభవాలు.
చేతన అనుభవాలు, ఉపచేతన అనుభవాలు, అచేతన అనుభవాలు. చేతనం అంటే వర్తమాన అంశాలు చేతన మనస్సులో ఉంటాయి. అంటే ప్రస్తుతం జరిగే అంశాలు చేతన మనస్సులో ఉంటాయి. వ్యక్తి చైతన్యవంతుడిగా ఉన్నప్పుడు స్వీకరించిన అనుభవాలన్నీ చేతన అనుభవాల్లోకి వస్తాయన్నమాట. వర్తమానం అంటే ప్రస్తుతం జరుగుతున్న విషయాలు చేతన మనస్సులో ఉంటాయి. వ్యక్తి చైతన్యవంతుడిగా ఉన్నప్పుడు స్వీకరించిన అనుభవాలన్నీ చేతన అనుభవంలోకి వస్తాయి. అంటే వ్యక్తి యాక్టివ్గా ఉన్నప్పుడు ప్రస్తుతం జరుగుతూ ఉండే అంశాలన్నీ చేతనంలో ఉంటాయన్నమాట. ఇవి ఎప్పటికప్పుడు మన కళ్ళు ఎదుట జరిగే సన్నివేశాలు లేదా సంఘటనలు. ఈ చేతనం అంటే ఏంటి? ఎప్పటికప్పుడు మన కళ్ళు ఎదుట జరిగే సన్నివేశాలు లేదా సంఘటనలు. వీటికి వ్యక్తి తక్షణమే గుర్తుకు తెచ్చుకోగలుగుతాడు మరియు గుర్తించగలుగుతాడు. ఎందుకంటే ప్రస్తుతం జరుగుతున్న విషయాలే కదా, కాబట్టి ఈ ప్రస్తుతం జరుగుతున్న విషయాలు కాబట్టి తక్షణమే గుర్తులోకి వచ్చేస్తాయి, జ్ఞప్తిలోకి వచ్చేస్తాయి, గుర్తించగలుగుతాడు. ఉపాధ్యాయుడు పాఠం చెప్పిన వెంటనే ప్రశ్నలను అడిగినప్పుడు తక్షణమే స్పందించి విద్యార్థి జవాబు చెప్పడం అనేది చేతనంకు సంబంధించింది. ఈ చేతనంకు ఒక ఉదాహరణ కనుక మనం చూసినట్లయితే, ఉపాధ్యాయుడు పాఠం చెప్పిన వెంటనే ప్రశ్నలు అడిగినప్పుడు వెంటనే ఇప్పటి వరకు విన్న విద్యార్థి కాబట్టి పాఠం అయిపోయిన తర్వాత ప్రశ్నలు అడిగినప్పుడు తక్షణమే స్పందించి విద్యార్థి జవాబు చెప్పడం అనేది ఈ చేతనానికి సంబంధించింది అనమాట. చేతనానికి సంబంధించిన ఒక ఉదాహరణ. నెక్స్ట్ ఉపచేతనం. ఇది చేతనం కంటే కొద్దిగా లోతైనది. ఉపచేతనం అనేది చేతనం కంటే కొద్దిగా లోతైనది. వ్యక్తి గతంలో పొందిన అనుభవాలను గట్టి ప్రయత్నం చేసినట్లయితే, గుర్తుకు తెచ్చుకోగలిగి ఉన్నట్లయితే వాటి ఉపచేతన అనుభవాలుగా చెప్పవచ్చు. అంటే ఇది ఉపచేతనం అనేది ప్రస్తుతం కాదనమాట. గతంలో జరిగిన విషయాలు తిరిగి జ్ఞప్తికి తెచ్చుకోగలిగితే వాటిని ఉపచేతన అనుభవాలుగా చెప్పవచ్చు. వ్యక్తి గతంలో పొందిన అనుభవాలని గట్టి ప్రయత్నం చేసినట్లయితే గుర్తుకు తెచ్చుకోగలిగితే, గుర్తొస్తుంటే కనుక గతంలో జరిగిన విషయాలు వాటిని ఉపచేతన అనుభవాలుగా చెప్పచ్చు. చిన్నప్పుడు ఎప్పుడో జరిగిన కొన్ని అనుభవాలు కూడా దానికి సంబంధించిన ఉద్దీపనలు చూసినప్పుడు ఉపచేతన మనస్సు నుండే బయటికి వస్తాయి. చిన్నప్పుడు ఎప్పుడో జరిగిన కొన్ని అనుభవాలు కూడా దానికి సంబంధించిన ఉద్దీపనలు చూసినప్పుడు ఉపచేతన మనస్సులో నుండే బయటికి వస్తాయి. ఈ ఉపచేతనానికి ఒక ఉదాహరణ చూసినట్లయితే, యాపిల్ని చూసినప్పుడు యాపిల్ లాంటి బుగ్గలు కలిగిన తన పిల్లవాడు చిన్నతనంలో చనిపోయిన విషయం స్త్రీకి గుర్తుకు రావడం అనేది ఉపచేతనం అనమాట. అంటే గతంలో జరిగిన విషయాలు జ్ఞప్తిలోకి రావడమే ఉపచేతనం అనమాట. నెక్స్ట్ అచేతనం. గత అనుభవాలను కలిగి ఉండి ఎంత ప్రయత్నించినా గుర్తుకు రాని విభాగమే అచేతనం. అంటే గత అనుభవాలని కలిగి ఉండి, అంటే పూర్వం జరిగిన విషయాలు ఎంత ప్రయత్నించినా గుర్తుకు రావు, అటువంటి వాటిని మనం అచేతనం అంటాం అన్నమాట. బాధాకరమైన అనుభవాలను, విచారకర సంఘటనలను, తీరని కోరికలను వ్యక్తి ఉద్దేశపూర్వకంగా మర్చిపోవడం జరుగుతుంది. అలాంటి అనుభవాలన్నీ అచేతన మనస్సులో శాశ్వతంగా నమోదు చేయబడతాయి. బాధాకరమైన అనుభవాలను, విచారకరమైన సంఘటనలను, తీరని కోరికలను వ్యక్తి ఉద్దేశపూర్వకంగానే, అంటే తనకి తానుగా వీటిని ఇంకెప్పుడూ గుర్తుకు తెచ్చుకోకూడదు అని ఉద్దేశపూర్వకంగానే మర్చిపోవడం జరుగుతుంది. అలాంటి అనుభవాలన్నీ అచేతన మనస్సులో శాశ్వతంగా నమోదు చేయబడతాయి. అచేతనంలో దమనం చేయబడ్డ అంశాలు, అంటే కావాలని మర్చిపోయిన అంశాలు, అనుభవాలు కళల రూపంలో, మానసిక రుగ్మతల రూపంలో బహిర్గతమవుతాయి. అయితే ఈ అచేతనంలో మనం నెట్టివేస్తున్నామని అనుకుంటాం, కానీ అవి ఏ విధంగా బహిర్గతమవుతాయి? అనుభవాలు కళల రూపంలోనూ, మానసిక రుగ్మతల రూపంలోనూ బహిర్గతమవుతాయి. సిగ్మండ్ ఫ్రాయిడ్ అచేతన ప్రక్రియలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ తన సిద్ధాంతాన్ని ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ మనోలైంగిక వికాస దశలు. ఫ్రాయిడ్ ప్రకారం మనిషి మూర్తిమత్వానికి, అతని లైంగిక సంతృప్తికి చాలా దగ్గర సంబంధం ఉంటుందని తన మనోలైంగిక సిద్ధాంతం ద్వారా తెలియజేశారు. ఫ్రాయిడ్ ప్రకారం మనిషి యొక్క మూర్తిమత్వానికి, అతని లైంగిక సంతృప్తికి చాలా దగ్గర సంబంధం ఉంటుందని తన మనోలైంగిక వికాస సిద్ధాంతం ద్వారా తెలియజేశారు. వీరు మనోలైంగిక వికాసాన్ని 5 దశలుగా విభజించారు. ప్రతి మనిషి పుట్టుకతోనే
లైంగిక సహజాతం సెక్సువల్ ఇన్స్టింక్ట్ని కలిగి ఉంటాడు. ఇది వ్యక్తి యొక్క 5 లైంగిక దశలలో ఒక్కొక్క అనుభవంతో సంతృప్తి చెందుటకు ప్రయత్నిస్తుంది. ఈ లిబిడో సంతృప్తి చెందితే మంచి మూర్తిమత్వ లక్షణాలు లేదా అనుకూల మూర్తిమత్వము శిశువులో ఏర్పడుతుంది. లిబిడో అసంతృప్తి చెందితే దౌర్జన్య మూర్తిమత్వము లేదా ప్రతికూల మూర్తిమత్వం ఏర్పడుతుంది అని ఫ్రాయిడ్ వివరించారు. అనగా వ్యక్తి మూర్తిమత్వం అనేది లిబిడో యొక్క తృప్తి లేదా అసంతృప్తిపై ఆధారపడి ఉంటుంది అనేది ఫ్రాయిడ్ యొక్క అభిప్రాయం. ఫ్రాయిడ్ ప్రకారం ఏంటి, మనిషి మూర్తిమత్వానికి అతని యొక్క లైంగిక సంతృప్తికి ఒక దగ్గర సంబంధం ఉంది, చాలా దగ్గర సంబంధం ఉంది అని తన మనోలైంగిక సిద్ధాంతం ద్వారా తెలియజేశారు. వ్యక్తి యొక్క మూర్తిమత్వానికి లైంగిక సంతృప్తికి దగ్గర సంబంధం ఉందని తెలియజేశారు. వీరు మనోలైంగిక వికాసాన్ని 5 దశలుగా విభజించారు. ప్రతి మనిషి పుట్టుకతోనే లిబిడో లైంగిక సహజాతం సెక్సువల్ ఇన్స్టింక్ట్ని కలిగి ఉంటాడు. ఈయన ప్రకారం ఏంటి, ప్రతి మనిషి పుట్టుకతోనే లిబిడోను లైంగిక సహజాతాన్ని కలిగి ఉంటాడు, సెక్సువల్ ఇన్స్టింక్ట్ని కలిగి ఉంటాడు అని చెప్పారు. ఇది వ్యక్తి యొక్క 5 లైంగిక దశలలో ఒక్కొక్క అవయవంతో సంతృప్తి చెందుటకు ప్రయత్నిస్తుంది. లిబిడో అనేది ఈ 5 లైంగిక దశలలోనూ ఒక్కొక్క దశలో ఒక్కొక్క అవయవంలో బయటపడుతూ సంతృప్తి చెందడానికి ప్రయత్నిస్తుంది. ఈ లిబిడో సంతృప్తి చెందితే మంచి మూర్తిమత్వ లక్షణాలు, అనుకూల మూర్తిమత్వము శిశువులో ఏర్పడతాయి. లిబిడో అసంతృప్తి చెందితే దౌర్జన్య మూర్తిమత్వము, ప్రతికూల మూర్తిమత్వం ఏర్పడుతుందని ఫ్రాయిడ్ వివరించారు. అనగా వ్యక్తి మూర్తిమత్వం అనేది లిబిడో యొక్క తృప్తి లేదా అసంతృప్తిపై ఆధారపడి ఉంటుందనేది ఫ్రాయిడ్ యొక్క అభిప్రాయం. అనగా లిబిడో అనేది వ్యక్తి యొక్క తృప్తి లేదా అసంతృప్తిపైన ఆధారపడి ఉంటుందని ఫ్రాయిడ్ యొక్క అభిప్రాయం. లైంగిక వికాస దశలు. మౌఖిక దశ పుట్టినప్పటి నుంచి 1 సంవత్సరం ఉంటుంది. ఆసన దశ 2 నుంచి 3 సంవత్సరాలు ఉంటుంది. శిశ్న దశ 3 నుంచి 5 సంవత్సరాలు ఉంటుంది. గుప్త దశ 5 నుంచి 11 సంవత్సరాలు ఉంటుంది. జననాంగ దశ 11 సంవత్సరాల పైన ఉంటుంది. మౌఖిక దశ పుట్టినప్పటి నుంచి 1 సంవత్సరం, ఆసన దశ 2 నుంచి 3 సంవత్సరాలు, శిశ్న దశ 3 నుంచి 5 సంవత్సరాలు, గుప్త దశ 5 నుంచి 11 సంవత్సరాల కాలం ఉంటుంది. జననాంగ దశ 11 సంవత్సరాల పైన ఉంటుంది. మౌఖిక దశ చూసినట్లయితే పుట్టినప్పటి నుంచి 1 సంవత్సరం వరకు. ఈ దశలో శిశువు తనలోని లిబిడోను నోటి ద్వారా సంతృప్తి పరచుకోవడం జరుగుతుంది. మౌఖిక దశలో లిబిడో అనే సహజాతం ఉంటుంది అనుకున్నాం కదా పైన. ఈ లిబిడోను నోటి ద్వారా సంతృప్తి పరచుకోవడం జరుగుతుంది. అనగా మౌఖిక దశలో శిశువు యొక్క కామోద్దీపన కేంద్రము నోరు. మౌఖిక దశలో శిశువు యొక్క కామోద్దీపన కేంద్రము నోరు. నెక్స్ట్, తల్లిపాలు తాగుతూ నోటితో తృప్తిని సంతోషాన్ని పొందుతూ అలాగే వేళ్లను నోటిలో పెట్టుకుని చీకుతూ వస్తువులను చప్పరిస్తూ తన లిబిడోను సంతృప్తిపరుచుకుంటాడు. తల్లిపాలు తాగుతూ నోటితో తృప్తిని సంతోషాన్ని పొందుతూ అలాగే వేళ్లను నోటిలో పెట్టుకుని చీకుతూ వస్తువులను చప్పరిస్తూ తన లిబిడోను సంతృప్తిపరుచుకుంటాడు. కార్ల్ అబ్రహం ఈ దశను మౌఖిక నిష్క్రియాత్మక దశ, మౌఖిక దౌర్జన్య దశ అని 2 రకాలుగా విభజించారు. కార్ల్ అబ్రహం ఈ మౌఖిక దశను మౌఖిక నిష్క్రియాత్మక దశ, మౌఖిక దౌర్జన్య దశ అని 2 రకాలుగా విభజించారు. తల్లి శరీర అవయవాలను శిశువు తన అవయవాలుగా భావించి ఎలాంటి చిలుపు చేష్టలు చేయకుండా ఉండే దశను మౌఖిక నిష్క్రియాత్మక దశ అంటారు. తల్లి శరీర అవయవాలు తనవి కాదని గ్రహించి శిశువు చిలిపి చేష్టలు చేయి దశ మౌఖిక దౌర్జన్య దశ. ఈ దశలో లిబిడో అసంతృప్తికి గురి అయితే ధనదాహము, ప్రేమదాహము, అధికార దాహము, అతిగా తినడం, అతిగా త్రాగడం, నిరాశావాదము, వివాద స్వభావము లాంటి లక్షణాలు మూర్తిమత్వంలో చోటు చేసుకుంటాయి. తల్లి శరీర అవయవాలను శిశువు తన అవయవాలుగా భావించి ఎలాంటి చిలుపు చేష్టలు చేయకుండా ఉండే దశను మౌఖిక నిష్క్రియాత్మక దశ అంటారు. తల్లి శరీర అవయవాలు తనవి కాదని గ్రహించి శిశువు చిలిపి చేష్టలు చేయ దశ మౌఖిక దౌర్జన్య దశ. ఈ దశలో లిబిడో అసంతృప్తికి గురి అయితే ఈ దశలో లిబిడో కనుక అసంతృప్తికి గురి అయితే ధనదాహము, ప్రేమదాహము, అధికార దాహము, అతిగా తినడం, అతిగా త్రాగడం, నిరాశావాదము, వివాద స్వభావం లాంటి లక్షణాలు మూర్తిమత్వంలో చోటు చేసుకుంటాయి. నెక్స్ట్, ఆసన దశ. ఇది 2 నుంచి 3 సంవత్సరాల కాలం ఉంటుంది. ఈ దశలో శిశువు తన లిబిడోను ఆసనము ద్వారా పాయు ద్వారా సంతృప్తి పరుచుకుంటాడు. ఈ దశలో
పిల్లలకి టాయిలెట్ ట్రైనింగ్ ఇవ్వాలని సిగ్మండ్ ఫ్రాయిడ్ సూచించారు. ఈ దశను కార్ల్ అబ్రహం ఆసన ధారణ దశ, ఆసన బహిష్కరణ దశ అనే 2 రకాలుగా విభజించారు. ఆసన దశలో శిశువు తన లిబిడోను ఆసనము ద్వారా సంతృప్తిపరుచుకుంటాడు, అంటే పాయువు ద్వారా సంతృప్తిపరుచుకుంటాడు. ఈ దశలో పిల్లలకి టాయిలెట్ ట్రైనింగ్ ఇవ్వాలని సిగ్మండ్ ఫ్రాయిడ్ సూచించారు. ఈ దశను కార్ల్ అబ్రహం ఆసన ధారణ దశ, ఆసన బహిష్కరణ దశ అని 2 రకాలుగా విభజించారు. మలమూత్ర విసర్జన చేయక సంతృప్తి చెందే దశను ఆసన ధారణ దశ అంటారు. మలమూత్ర విసర్జనాలను ఎక్కువగా చేసి సంతృప్తి చెందడం అనేది ఆసన బహిష్కరణ దశ. ఈ దశలో లిబిడో అసంతృప్తికి గురి అయినట్లయితే వారు భవిష్యత్తులో పిసినారులుగాను, స్వార్థపరులుగాను, మొండివారుగాను, కాలక్రమాన్ని పాటించని వారుగాను, క్రమశిక్షణ లేని వారుగాను రూపొందుతారు అని ఫ్రాయిడ్ భావించారు. లిబిడో అనే సంతృప్తి అవ్వకపోతే ఆసన దశలో భవిష్యత్తులో ఎలా మారుతారో పిసినారులుగాను, స్వార్థపరులుగాను, మొండివారుగాను, కాలక్రమాన్ని పాటించని వారుగాను, క్రమశిక్షణ లేనివారుగాను రూపొందుతారు ఇవి అని ఫ్రాయిడ్ భావించారు. నెక్స్ట్ శిశ్న దశ. శిశ్న దశ 3 నుంచి 5 సంవత్సరాల కాలం ఉంటుంది. ఈ దశలో శిశువు యొక్క కామోద్దీపన కేంద్రాలు, అవయవాలు, వారి యొక్క లైంగిక అవయవాలు. శిశ్న దశలో కామోద్దీపన కేంద్రాలు ఏంటి? అవయవాలు, వారి యొక్క లైంగిక అవయవాలు. ఈ దశలో శిశువుల్లో ఎడిపస్ కాంప్లెక్స్, ఎలక్ట్రా కాంప్లెక్స్ అనే ధోరణులు కనిపిస్తాయి. ఎడిపస్ కాంప్లెక్స్, ఎలక్ట్రా కాంప్లెక్స్ అనే ధోరణులు కనిపిస్తాయి. ఎడిపస్ కాంప్లెక్స్ మగపిల్లలు తల్లిని లైంగికంగా వాంఛించే ధోరణి. ఎడిపస్ కాంప్లెక్స్ మగపిల్లలు తల్లిని లైంగికంగా వాంఛించే దశని ఎడిపస్ కాంప్లెక్స్ అంటారు. తల్లి ప్రేమను స్వార్థపూరితంగా మగపిల్లలు కోరుకోవడం, తల్లిని హత్తుకొనుట, ముద్దులు పెట్టుకొనుట, చిలిపి చేష్టలు చేయుట లాంటి చర్యలు ఉంటాయి. తండ్రిని ప్రత్యర్థిగా భావిస్తారు. ఈ శిశ్న దశలో శిశువులో 2 రకాల ధోరణులు కనిపిస్తాయి. ఎడిపస్ కాంప్లెక్స్, ఎలక్ట్రా కాంప్లెక్స్. ఎడిపస్ కాంప్లెక్స్లో తల్లిని లైంగికంగా వాంఛించే ధోరణి, తల్లిని ప్రేమగా స్వార్థపూరితంగా మగపిల్లలు కోరుకోవడం, తల్లిని హత్తుకొనుట, ముద్దులు పెట్టుకొనుట, చిలిపి చేష్టలు చేయుట లాంటి చర్యలు ఉంటాయి. తండ్రిని ప్రత్యర్థిగా భావిస్తారు. నెక్స్ట్ ఎలక్ట్రో కాంప్లెక్స్ అంటే అమ్మాయిలు తండ్రిని లైంగికంగా వాంఛించడం. ఎలక్ట్రో కాంప్లెక్స్ తండ్రి ప్రేమను స్వార్థపూరితంగా ఆడపిల్లలు కోరుకోవడం, తండ్రిని హత్తుకొనుట, ముద్దులు పెట్టుకొనుట, చిలిపి చేష్టలు చేయటం లాంటి చర్యలు ఉంటాయి. తల్లి ప్రత్యర్థిగా ఉంటుంది. ఎలక్ట్రో కాంప్లెక్స్లో తండ్రి అనమాట, అమ్మాయిలకి తండ్రి. ఎడిపస్ కాంప్లెక్స్లో మగపిల్లలకి తల్లి అనమాట, తల్లి లైంగికంగా వాంఛించే ధోరణి. ఎలక్ట్రో కాంప్లెక్స్లో అమ్మాయిలు తండ్రిని లైంగికంగా వాంఛించే ధోరణి. నెక్స్ట్ గుప్త దశ. ఈ గుప్త దశ 6 నుంచి 11 సంవత్సరాల కాలం ఉంటుంది. ఈ దశలో శిశువులో ఈగో అభివృద్ధి చెందడం ప్రారంభిస్తుంది. క్రమేపీ పిల్లల్లో సాంఘికపరమైన అంశాలతో మంచి చెడుల విచక్షణ మొదలవుతుంది. సాంఘిక పరంగా అభివృద్ధి చెంది జంతువాంఛలను, దౌర్జన్యశీలాలను క్రమంగా అణిచివేసుకోవడం ప్రారంభమవుతుంది. ఈ దశలో మగపిల్లలు తండ్రితోనూ, ఆడపిల్లలు తల్లితోనూ తదాత్మీకరణం చెందుతూ మరియు అంతరీకరణం ద్వారా వారి ప్రవర్తనలను మరియు వారి పాత్రలను అనుకరించే ప్రయత్నం చేస్తారు. ఈ గుప్త దశ అనేది 6 నుంచి 11 సంవత్సరాల కాలం ఉంటుంది. ఈ దశలో శిశువులో ఈగో అభివృద్ధి చెందడం ప్రారంభిస్తుంది. ఈ గుప్త దశలో శిశువుల్లో ఏమి అభివృద్ధి చెందుతుంది? ఈగో అభివృద్ధి చెందుతుంది. క్రమేపీ పిల్లల్లో సాంఘికపరమైన అంశాలతో మంచి చెడుల విచక్షణ మొదలవుతుంది. సాంఘిక పరంగా అభివృద్ధి చెంది జంతు వాంఛలను, దౌర్జన్యశీలాలను క్రమంగా అణిచివేసుకోవడం ప్రారంభమవుతుంది. ఈ దశలో మగపిల్లలు తండ్రితోనూ, ఆడపిల్లలు తల్లితోనూ తాదాత్మీకరణం చెందుతారు మరియు అంతరీకరణం ద్వారా వారి ప్రవర్తనలను మరియు వారి పాత్రలను అనుకరించే ప్రయత్నం చేస్తారు. నెక్స్ట్ దశ జననాంగ దశ. 11 సంవత్సరాల పైన ఉంటుంది. ఈ దశలో గౌణ లైంగిక లక్షణాలు అభివృద్ధి చెందుతాయి. విజాతి లైంగిక ఆకర్షణ ప్రారంభమవుతుంది. ఆడవారు మగవారిని మరియు మగవారు ఆడవారిని ఆకర్షిస్తూ సాంఘిక ఆమోదయోగ్యంగా ప్రేమను వ్యక్తీకరిస్తూ దానిని పొందడం ద్వారా తమ లిబిడోను సంతృప్తిపరుచుకుంటారు. ఈ దశలో సూపర్ ఈగో అభివృద్ధి చెందడం వల్ల సాంఘిక సర్దుబాట్లు, నైతిక నియమావళి పూర్తిగా అనుసరిస్తారు. జననాంగ దశలో గౌణ లైంగిక లక్షణాలు అనేవి అభివృద్ధి చెందుతాయి. విజాతి లైంగిక ఆకర్షణ ప్రారంభమవుతుంది. ఆడవారు మగవారిని మరియు మగవారు ఆడవారిని ఆకర్షిస్తూ సాంఘిక ఆమోదయోగ్యంగా ప్రేమను వ్యక్తీకరిస్తూ దానిని పొందడం ద్వారా తమ లిబిడోను సంతృప్తిపరుచుకుంటారు. ఈ దశలో సూపర్ ఈగో అభివృద్ధి చెందడం వల్ల సాంఘిక కట్టుబాట్లు, నైతిక నియమావళి పూర్తిగా అనుసరిస్తారు.
ఈ సిద్ధాంతం నుంచి బాలల్లో లైంగిక వాంఛలు, దౌర్జన్యశీలము ప్రకృతి సిద్ధమని, అవి సహజంగానే శిశువుకి పుట్టుకతో వస్తాయని గ్రహించి అలాంటి ప్రవర్తనలు శిశువులో కనబడిచినప్పుడు వారిని కఠినంగా శిక్షించడం కాకుండా ఆప్యాయతతో వారిలోని దౌర్జన్యశీలాన్ని తొలగించాలని తెలియచేస్తున్నది. ఈ మనోలైంగిక వికాసం సిద్ధాంతము ఏం తెలియజేస్తుంది? బాలల్లో లైంగిక వాంఛలు, దౌర్జన్యశీలము ప్రకృతి సిద్ధమని, అవి సహజంగానే శిశువుకి పుట్టుకతోనే వస్తాయని, అలాంటి ప్రవర్తనలు శిశువులో కనిపించినప్పుడు వారిని శిక్షించడం కాకుండా ఆప్యాయతతో వారిలోని దౌర్జన్యశీలాన్ని తొలగించాలని ఈ మనోలైంగిక వికాస సిద్ధాంతం తెలియజేస్తుంది.